మొన్న ఏదైతే వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా మరి ఏదైతే కేంద్రాలకి తీసుకెళ్ళి వాళ్ళు ఆ రాత్రి ఇబ్బంది పడుకోకుండా ఉన్నిచ్చాము. అలాగే వీళ్ళు కూడా ఆ రోజు పని మానుకోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగిందన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు మనం అందించడం జరిగింది. అలాగే కుటుంబానికి సంబంధించి అంటే 3,000 రూపాయలు, అంటే ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా ఒక్కొక్క కుటుంబానికి 3,000 ఫిక్స్ చేయడం ప్రభుత్వం చేసింది. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆ కుటుంబాలందరికీ కూడా నిన్న ఏదైతే డబ్బు రిలీజ్ అయిందో ఇవాళ ఒక్కొక్కరిగా ఆ కుటుంబాలకి అందజేయడం ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. మరి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మరి కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా ఆదుకుంటుందనేది ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పనిసరిగా పేదవాడు ఇబ్బంది పడకూడదు, వాడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఒక్కరోజు పనిపోయినా సరే ఆ పని దినాలని మరి లెక్కేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకుని తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యాలన్నింటికి కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మనకి రీసెంట్గా మోదా తుఫాన్ ఒకటి మనకి ఎఫెక్ట్ అయింది ఏలూరులో. అప్పుడు వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఏలూరు మండలంలో మొత్తం 3 షెల్టర్లు ఓపెన్ చేశాము. 3 షెల్టర్లో కూడా 153 మందిని పెట్టడం జరిగింది. ఆ 3 షెల్టర్లో ఈ మసీదు ఒక సెంటరు. దీంట్లో మేము 22 ఫ్యామిలీస్ని ఇక్కడ పెట్టి 2 డేస్ వాళ్ళకి లంచ్ కానీ అన్నీ కూడా మేము చేశాము. దానికి సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి వారు వీళ్ళకి నిత్యావసర సరుకులు పంపించి ఉన్నారు. అవి మొన్న ఎమ్మెల్యే గారు కూడా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతి మనిషికి ఒక 1,000 రూపాయలు, కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా 3,000 లిమిట్ చొప్పున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు పంపించి ఉన్నారు. అవి కూడా మార్నింగ్ మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మినీ బైపాస్లో కొంతమందికి ఇచ్చి ఉన్నారు. తదుపరి ఈ సెంటర్లో మన డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్న 22 ఫ్యామిలీస్కి కూడా డబ్బుల్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. మొన్న డీసెంట్గా మోతే తుఫాను వల్ల ఏలూరులో నష్టపోయిన వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారు రేయనక పగలనక తెల్లారుజామున 3 గంటల కానించి కూడా టౌన్ అంతా జల్లెడ పెట్టి ఆ నష్టం ఎక్కడెక్కడ జరిగిందో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యే గారు 3 సెంటర్లు ఏర్పాటు చేసి అందుట్లో 47వ డివిజన్ సెంటర్ నాది తంగిలిమూడిలో మసీదులో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వానికి కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ బియ్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవ్వడం కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇచ్చాం. అలాగే మరి మనిషికి ఒక 1,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు లిమిట్గా మరి ఇక్కడ 47,000 రూపాయలు పంపిణీ జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నా డివిజన్ తరపు నుంచి, నా ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఎంఆర్ఓ గారు కూడా మా డివిజన్ పట్ల ఎంతో గౌరవంగా ఆవిడ ఇంట్రెస్ట్ తీసుకొని మా డివిజన్కి కూడా చాలా అండదండలుగా చేసుకెళ్తుంది. అలాగే మరి నా సచివాలయం సిబ్బంది కూడా మాకు ఎన్నుంటూ మాకు ప్రతి కార్యక్రమంలో మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మిగతా నా వార్డు పక్క డివిజన్ నుంచి వచ్చిన మీనా గారికి కానీ అలాగే మా సోమన్నకి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగ ఎప్పుడు కూడా నా డివిజన్కి సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి కానీ మా ఎంఆర్ఓ కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.